రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ తెలంగాణ రహదారులు మరియు భవనాల శాఖ వారు 8 కోట్ల అంచనా వ్యయంతో రహదారుల విస్తరణ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవం చేసిన స్థానిక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి మరియు ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లెడి రామరెడ్డితో పాటు మాజీ చైర్పర్సన్ పండుగల జయశ్రీరాజు, వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాడసింగారం రైతు సేవ సహకార సంఘం మాజీ చైర్మన్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు సిద్దంకి కృష్ణారెడ్డి, వడ్డపల్లి విద్యావతి విజయేందర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, గ్యారల శ్రీనివాస్, జోర్గా గీతా శ్రీరాములు ముదిరాజ్, పసుల రాజేందర్, కోఆప్షన్ సభ్యులు ఎండి ఖలీం, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, భారీ సంఖ్యలో స్థానిక ప్రజలు హాజరయ్యారు. ఫోన్ 15 days బ్యాక్ మన ఈ 2 రోజులు జిహెచ్ఎంసీ పరిధిలో మేము చేయమని వాళ్ళ అధికారులు ఒక ఆర్డర్ కూడా ఇస్తే రద్దు చేసి లేదు ఖచ్చితంగా మాకు కావాల్సిన సార్ రోడ్డు 5 కోట్ల రూపాయలు, మురుగనూరు రోడ్డు, పెద్దంబర్పేట అంబేద్కర్ రోడ్ నుంచి ఈరోజు పెద్దంబర్పేట మున్సిపాలిటీ, పెద్దంబర్పేట గ్రామం, ఇక్కడ ఎప్పుడూ ఉండేటువంటి నేషనల్ హైవే ఇది. నేషనల్ హైవే, పాత నేషనల్ హైవేను ఊరు బయట నుంచి పోయినాక దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. గడిచిన నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకసారి ఈ రోడ్డు వేసినాం. మళ్ళా ఇప్పటి వరకు ఎవడు పట్టించుకునే నాదుడే లేడు. మేము చాలా రోజుల సంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రామరెడ్డి చైర్మన్గా ఉండి అందరూ వెంటబడి చేయించుకున్నటువంటి పనులు ఇవి. అంబర్పేట్ ఓల్డ్ విలేజ్ నేషనల్ హైవే, అంబర్పేట్ టు మునుగనూర్ రోడ్, అదేవిధంగా అంబర్పేట్ టు కవాడిపల్లి వరకు ఈ 3 రోడ్లు 13 కోట్ల రూపాయలతోని మంజూరు ఇప్పించినాం. మంజూరు ఇప్పించినటువంటి రోడ్లను కొంత మాకు కూడా ఇబ్బంది జరిగినా మేము తప్పకుండా అది క్లియర్ చేయించి ఇది చెయ్యాలనే ఒక పట్టుదలతోని ఈరోజు ఇది ఫౌండేషన్ వేసుకున్నాం. ఏది ఏమున్నా మనం చూసినాం. ఇప్పుడు కాలనీ వాసులు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇప్పటి వరకు కృష్ణ చిచ్చా చెప్పిండు, రామరెడ్డి చెప్పిండు, మురళి చెప్పిండు, కృష్ణారెడ్డి చెప్పిండు, చాలామంది మాట్లాడినట్టున్నారు. ఇక అన్ని విషయాలకు నేను పోకుండా ఇక్కడ ఉన్న సమస్యలు గడిచిన 10-15 సంవత్సరాల నుంచి ఎక్కడేసినా గొంగడి అక్కడే, ఎవడు పని చేయలే. ఈ ప్రాంతంలో ఎక్కడన్నా వస్తే వసూళ్లు చేసుకొని తినిపోయినటువంటి దరిద్రులు ఉండి ఇక్కడ అభివృద్ధి జరగలే. ఇప్పుడు చాలా కాలనీలలో ఇంకా రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, ఇక్కడ ఉండే మంచినీటి వ్యవస్థ సరిగ్గా లేదు.
ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేదు. ఇవన్నీ ఒక్కొక్కటిగా మేము చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నా, ఇంకా చేయవలసిందే ఎక్కువగా ఉంది. 15 సంవత్సరాల కంటే ముందు పెద్దంబర్పేట ఈ గ్రామం అప్పుడు ఇది ఒక ఆదర్శ గ్రామం, ఇప్పుడు అభివృద్ధి లేని గ్రామం. మేము ఎన్ని చెప్పినా తక్కువే. ఇక్కడ ఏమి చేసినా ఒకప్పుడు హయాత్ నగర్ మండలం ఇది. ఈ మండలంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగేది. ఈ 15 సంవత్సరాల మధ్యలో నేను లేను, 10 సంవత్సరాలు మా ప్రభుత్వం కూడా లేదు. మొత్తం అస్తవ్యస్తం చేసిండ్రు. రాజకీయాలు మాట్లాడుతుంటారు. ఈ సన్నాసులకేమో 80 చేసినా కానీ వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళకంటే ఎక్కువ మాకు ఆత్మతో ఉంటుంది. అరే మేము పని చేసి పెట్టినాం వీళ్ళకు, మా కాలనీ వాసులకు. అందరూ చదువుకున్నోళ్ళు, అందరికీ తెలుగున్నోళ్ళు. వాళ్ళకి ఎవరికి ఓటేయాలో చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి ఎవరు అభివృద్ధి ఎట్లా చేయాలో మనము చేసి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది కాలనీ వాసులు నాకు ఇప్పుడు కలిసినారు. మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నా, ఎన్ని వీలైతే అన్ని మీ కాలనీలలో రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, స్ట్రీట్ లైట్ల సిస్టమ్ కానీ చేయడానికే మేము ఇప్పటికే మంజూరైనటువంటిది కాకుండా మొన్ననే ఇంకొక 100 కోట్ల రూపాయలు పెద్దంబర్పేట మున్సిపాలిటీకి నిధుల కోసం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన ఆ 100 కోట్లు కూడా తెచ్చిచ్చే బాధ్యత నాది. ఆ 100 కోట్లు ఇప్పుడున్న శాంక్షన్ ఉన్న డబ్బులు అయితే చాలా మట్టుకు రోడ్లన్నీ కూడా 100-70-80% అయిపోతాయి. ఇళ్ళున్న ప్రతి కాలనీలో అయిపోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చేసే కార్యక్రమాన్ని చేస్తున్నాం. తప్పకుండా అభివృద్ధి లక్ష్యం, మా అభివృద్ధి మాకు ధ్యేయం.